హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో పిల్లలు కేక్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ఈ కప్ కేక్ని తయారు చేసుకోవచ్చండి. ఈ కేక్ని నేను మైదా వాడకుండా గోధుమ పిండితో హెల్తీగా చేశాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను జల్లెడ పట్టుకున్నాను. ఏ గ్లాస్తో అయితే నేను గోధుమ పిండిని తీసుకున్నానో అదే గ్లాస్తో 3/4 గ్లాస్ వరకు చక్కెర తీసుకున్నాను. దీంట్లో ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు చక్కెర వద్దనుకుంటే ఈ ప్లేస్లో బెల్లంని కూడా కరిగించి వేసుకోవచ్చు. చూడండి, చక్కెర అనేది ఇట్లా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని మనం జల్లెడ పట్టుకున్న గోధుమ పిండిలో కలుపుకోవాలి. ఇక్కడ నేను 3/4 గ్లాస్ షుగర్ తీసుకుంటే ఒక 1 గ్లాస్ వరకు షుగర్ పౌడర్ అనేది వచ్చింది. ఈ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ఒక 1/4 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. మీరు బేకింగ్ పౌడర్ లేకపోతే 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 5 రూపీస్ బూస్ట్ ప్యాకెట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఈ బూస్ట్ వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. బూస్ట్ ఫ్లేవర్తో కప్ కేక్ అనేది చాలా బాగుంటుంది. బూస్ట్ మొత్తం వేసేసిన తర్వాత ఇట్లాంటి స్పూన్ మీ దగ్గర ఉంటే మొత్తం కలిసేలాగా ఒకసారి ఇట్లా పిండిని కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో పాలను తీసుకోవాలి. ఇట్లా పాలను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ మొత్తం పిండి అనేది కలిసేలాగా కలుపుకోవాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీని చూసుకుంటూ పాలు అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పాలు ఒకేసారి పోసుకుంటే పిండి మొత్తం లూజ్ అయిపోతుంది. అందుకే కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా, ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా కలుపుకోవాలి. ఒక గ్లాస్ గోధుమ పిండికి నాకు ఇక్కడ ఒక గ్లాస్ పాలు కరెక్ట్గా సరిపోయినాయి. మీకేమన్నా పిండి గట్టిగా అనిపిస్తే ఇంకొన్ని పాలని యాడ్ చేసుకోండి. మీరు బై మిస్టేక్ పాలు ఒకేసారి పోసేసి పిండి లూజ్గా అనిపిస్తే ఒక టీ స్పూన్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు పిండి మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు మనం వంటల్లో వాడే సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే నేను వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఆయిల్ మొత్తం కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇట్లా కలుపుకుంటే ఆయిల్ అనేది పూర్తిగా కేక్ బ్యాటర్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఇట్లా కలుపుకున్న తర్వాత మనం కేక్ చేసుకోవడానికి నేను ఇక్కడ టీ గ్లాసులను అయితే వాడుతున్నాను. మీరు కప్స్లో అయినా చేసుకోవచ్చు. దీంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇట్లా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ పొడి పిండిని ఇలా డస్ట్ చేసుకుంటే మనకి కప్ కేక్స్ అనేవి గ్లాసులకి అతుక్కోకుండా మంచిగా వస్తాయి అన్నమాట. ఇక్కడ అన్ని గ్లాసులకి నేను నెయ్యి రాసుకొని పొడి పిండితో ఇట్లా డస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఒక స్పూన్తో సగం కంటే ఎక్కువగా పోసుకోవాలి. అన్ని గ్లాసులలో సమానంగా వచ్చేలాగా అన్ని గ్లాసులను ఫిల్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 5 గ్లాసులలో కేక్ బ్యాటర్ అనేది వేసి పెట్టాను. ఇప్పుడు వీటిని బేక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా బేక్ చేస్తానంటే నేను స్టవ్ మీద బేక్ చేస్తున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేడవ్వనివ్వాలి. కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలాంటి ఒక డక్కన్ వేసి బోర్లించి పైనుండి ఒక మూత కానీ ఒక ప్లేట్ కానీ దాంట్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే మూతను పెడుతున్నాను. మూతను పెట్టిన తర్వాత మనం ఫిల్ చేసుకున్న ఈ కప్ కేక్ గ్లాసులన్నిటినీ దాంట్లో పెట్టేసేయాలి. ఒకదాని పక్కన ఒకటి గ్లాసులు అనేవి ఎక్కడ కూడా బెండ్ అవ్వకుండా అన్ని సమానంగా ఉండేలా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ యొక్క మూతకి వాచర్ తీసేసి ఓన్లీ మూత మాత్రమే పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 45 to 50 మినిట్స్ బేక్ అవ్వనివ్వాలి. ఒక 50 మినిట్స్ తర్వాత చూడండి, మనకి గ్లాస్ కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. ఇట్లా ఫోర్క్ స్పూన్తో కానీ టూత్ పిక్తో కానీ మనకి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఎక్కడ కూడా తడి లేకుండా మంచిగా బేక్ అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కుక్కర్ని కిందికి దించేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే వీటిని తీసుకోవాలి. ఎందుకంటే గ్లాసులు అనేవి బాగా వేడిగా ఉంటాయి కదా. చల్లార వరకు ఇట్లా ప్లేట్లో పెట్టి ఉంచాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం తీయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే చేతులు కాలుతాయి. ఈ గ్లాసులు అనేవి బాగా వేడిగా ఉంటాయి. కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు తీస్తే చల్లారుతాయి కాబట్టి అప్పుడు అంత ప్రమాదం ఏమి ఉండదు.
చూడండి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎంత స్పాంజీ లాగా వచ్చినాయో ఈ బూస్ట్ కప్ కేక్స్ అనేవి. ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను చూడండి. ఇట్లా గ్లాస్ అంచుల వెంబడి నైఫ్తో ఒకసారి ఇట్లా తిప్పుకొని బోర్లిస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది కప్ కేక్ అనేది. నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఒకసారి చుట్టూ ఇట్లా తిప్పుకొని గ్లాసుని బోర్లిస్తే చూడండి ఈజీగా వచ్చేసింది కప్ కేక్ అనేది. చూడండి కప్ కేక్ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చేతికి కూడా అస్సలు అత్తుకోవట్లేదు, మంచిగా ఉడికిందనమాట. మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, స్పాంజ్ లాగా ఎంత బాగా వచ్చిందో కదా. పిల్లలు కేక్ అడిగినప్పుడు బయట కొనే పని లేకుండా ఇలా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అండ్ టేస్టీగా ఈ బూస్ట్ కప్ కేక్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎట్లా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ కప్ కేక్ రెసిపీ మీకు నచ్చిందా? అయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.